రైట్ సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. బాబు గారు మళ్ళీ సీఎం కాబోతూ ఉన్నారు, కూటమి అధికారంలో రాబోతోంది అని చెప్పి. బుద్దా వెంకన్న ఒక కామెంట్ చేశారు సార్. బాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే రాష్ట్ర అధ్యక్షుడిగా నారా లోకేష్ని ప్రకటించాలి అని చెప్పి, పార్టీకి మరో 30 ఏళ్ళు, ఒకవేళ అలా చేస్తే పార్టీకి మరో 30 ఏళ్ళు తిరిగి ఉండదు, టీడీపీ కూటమి 130 స్థానాల్లో గెలవబోతోంది అని చెప్పి. సో ఎందుకు ఆ డిమాండ్ చేస్తూ ఉన్నట్టు టీడీపీ నాయకులు? నన్ను అడిగితే అసలు రిజల్ట్ కన్నా ముందే చేయాలి. ఎందుకో వెంకన్న రిజల్ట్ అయినాక చేయాలంటున్నాడు. అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే చేయాలంటున్నాడు. నా అభిప్రాయం అయితే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందే చేయాలి. లోకేష్ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తక్షణం చంద్రబాబు నాయుడు నియమించాలి. అది తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ జనరేషన్ పైన ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది అని. ఎందుకంటే మనకు అవునన్నా కాదన్నా అందరికీ తెలుసు, టీడీపీలో అచ్చెన్నాయుడు ఏమి శాశ్వతంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏమి ఉండడు. సో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండడు, మీకు యనమల రామకృష్ణ ఉండడు, దేవినేని ఉమా ఉండడు. వీళ్ళు సీనియర్ నేతలే కావచ్చు. లోకేష్ ఎంట్రీ కన్నా ముందు లోకేష్ బాలుడుగా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం రాజకీయాల్లో ఉన్నా వాళ్ళెవరూ తెలుగుదేశం నాయకులు కారు. ప్రాంతీయ పార్టీలు ఏవైనా, తెలుగుదేశమైనా, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఆర్జేడీ అయినా, సమాజ్వాదీ పార్టీ అయినా, డిఎంకే అయినా, జేడీఎస్ అయినా, మీకు ఇవన్నీ పార్టీలు కూడా అకాలీదళైనా ఇవన్నీ కుటుంబ పార్టీలు. అంటే కుటుంబంలో నుంచే నాయకుడు వస్తాడు. అదేది ఎందుకు లేట్ చేయడము? సో ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి, క్యాబినెట్లో నెంబర్ 2 ఇచ్చి ఎలివేషన్ ఇవ్వడం వల్ల ఇలా కేటీఆర్ ఇది మచ్ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కదా, పార్టీలోను ప్రజల్లోనూ. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు లోకేష్కు. వాస్తవంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లోకేష్ను మంత్రివర్గంలో తీసుకోవడం కన్నా పార్టీ అధ్యక్షుడు చేయాల్సిందే. మంత్రివర్గంలో తీసుకోవడం వల్ల ఆయనకు వచ్చే ఎలివేషన్ కన్నా నిజంగానే అడ్వైజ్ ఎవరైనా పొలిటికల్ అడ్వైజ్ ఇస్తే, చంద్రబాబు నాయుడు చేసిన మిస్టేక్ ఏంటంటే 5 ఏళ్ల కాలంలో మినిస్టర్ చేయాల్సింది లేకుండే, మినిస్టర్ చేయకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, పార్టీ వ్యవహారాలు పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేను కనుక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ లేదా ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ కూడా అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పార్టీ అఖిల భారత జాతీయ అధ్యక్షుడు ఉంటారు వాళ్ళ పార్టీలో. 2 తెలంగాణలో, ఏపీలో ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేశారు. జాతీయ అధ్యక్షుడిగా లోకేష్ చేసి ఉంటే వాస్తవంగా ఈ 5 ఏళ్ల కాలంలో లోకేష్కు మంచి ఎలివేషన్ వచ్చేది. సో ఆ ఎలివేషన్ రాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయినాక కూడా ఆయన ఉన్నాడు. సో ఆ పని చేయాల్సింది లేకుండే. నిజంగా కనుక లోకేష్ను ముందుగానే అధ్యక్షుడు చేస్తుంటే అడ్వాంటేజ్గా ఉండేది, ఆయనకు అడ్వాంటేజ్ ఉండేది, పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది. అందువల్ల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంతో సంబంధం ఏంటి? ఒకవేళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదనుకోండి, కూటమి గెలవలేదనుకోండి, అంటే లోకేష్ను అధ్యక్షుడు చేయరా? అంటే రేపు రిజల్ట్ ఓకే, టీడీపీ వాళ్ళకి నమ్మకం ఉంది. సో కానీ రేపు రిజల్ట్ అయితే రాలే కదా, నమ్మకాలను బట్టి రాజకీయ పరిణామాలు ఉండవు కదా, ఫలితాలను బట్టి పరిణామాలు ఉంటాయి కదా. బట్ ఒక పాసిబిలిటీ 10% అనుకుందాం, 5% అనుకుందాం, ఒకవేళ కూటమికి అధికారం రాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, లోకేష్ ఎప్పుడు మరి పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేది? సో ఇక ఆయన ఇంకో 5 ఏళ్ళ కన్నా. సో అందువల్ల ఇప్పటికైనా ఆయన పార్టీ అధ్యక్షుడు చేయాలి. ఎందుకు ఈ డిమాండ్ వస్తుంది అంటే, ఒకవేళ రేపు కూటమి గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూటమిలో నెంబర్ 2 ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్కు సపోర్ట్గా ఉంటుంది, టీడీపీ కన్నా ఎక్కువ జనసేనకు సపోర్ట్గా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను మలుపు తిప్పిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్లౌడ్ కూడా గణనీయంగా పెరుగుతుంది. బుద్దా వెంకన్న చెప్పినట్లు 130 సీట్లు కనుక టీడీపీకి వస్తే, టీడీపీ ఆశిస్తున్నట్లు అధికారం వస్తే ఆ క్రెడిట్ సింగులర్గా వెళ్ళేది పవన్ కళ్యాణ్కు, లోకేష్కి వెళ్ళదు. అది చంద్రబాబు నాయుడుకి వెళ్తుంది, పవన్ కళ్యాణ్కి వెళ్తుంది, తర్వాతే లోకేష్. సో అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత పొజిషన్లో ఉంటాడు కనుక లోకేష్ పొలిటికల్ ప్రొఫైల్ పెరగాలన్నా కూడా ఆయన క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉంటే ఆ పొలిటికల్ ప్రొఫైల్ రాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి,